హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. 29th May 2021 హిందీలోని ఎడిటోరియల్ చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వండి, ఎవరుంటే సబ్స్క్రైబ్ అవ్వండి. దీంతో పాటు నేను డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ అనేది ఇచ్చానండి. దాంట్లో మీరు జాయిన్ అవ్వడం వల్ల ముందే హిందూ పేపర్ కావచ్చు, వొకాబులరీ వర్డ్స్ అనేవి పొందొచ్చు అనమాట. ఇక ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి టైమ్లీ విండ్ఫాల్. అంటే టైమ్లీ విండ్ఫాల్ అంటే ఏంటంటే మనకు ఒక టైం ఇంటర్వెల్ ప్రకారం ఏంటంటే ఏదైనా కానీ ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది అనుకోండి రిపీటెడ్గా, దాన్ని టైమ్లీ విండ్ఫాల్ అంటాం. ఎప్పుడైనా కానీ మనకు ఋతుపవనాలు కావచ్చు, లేకపోతే ఏదైనా ప్రకృతి సంబంధించినటువంటి అంశాలు వచ్చినప్పుడు అలాంటివి చెప్తాం. లేదా ఆర్బీఐ సంబంధించినటువంటి ఇండియన్ ఎకానమీకి సంబంధించిన దాని గురించి అయితే ఇలా చెప్తూ ఉంటాం అనమాట. ద ఆర్బీఐస్ ట్రాన్స్ఫర్ ఈజ్ ఏ మచ్ నీడెడ్ బఫర్ బట్ దేర్ ఆర్ రిస్క్ ఇన్ బ్యాంకింగ్ ఆన్ దీస్ సర్ప్లసెస్. అంటే ఇప్పుడు మా ఆర్బీఐ అనేది కొంత అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. అది మనకు బఫర్ అనమాట, ఉత్ప్రేరకంగాను లేకపోతే సహాయకారిగాను ఉంటుందన్నమాట. చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. ఆర్బీఐ కొంత అమౌంట్ని మన భారతదేశానికి అప్పుగాను కావచ్చు, లేకపోతే అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట, సహాయకారిగా ఉండొచ్చు. కానీ ఈ బ్యాంకింగ్ రంగంలో ఇలాంటి సర్ప్లస్ అమౌంట్ అనేది మనం కనుక చూసుకుంటే ఈ సర్ప్లస్ అమౌంట్ని ఇలా వాడటం అనేది కొంతవరకు రిస్కులతో కూడిందనమాట, సమస్యాత్మకమైనటువంటి అంశం అనమాట. ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాస్ డెసిషన్ టు ట్రాన్స్ఫర్ 99,122 crore of surplus to the center comes as a windfall to government at a moment when the ferocious second wave of the COVID-19 pandemic has likely upended most projections for the economy, including revenue assumptions. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏం చేసింది అంటే ఒక నిర్ణయం తీసుకుందనమాట. 99,122 కోట్ల రూపాయలు సర్ప్లస్ అమౌంట్ అనమాట. అంటే వాళ్ళు ఖర్చు చేయంగా మిగిలిపోయిన అమౌంట్ అనమాట. అది కేంద్ర ప్రభుత్వానికి బదలాయింపు చేస్తుందన్నమాట. అది ఒక మంచి విండ్ఫాల్ అనమాట, మనకు మంచి ఆదాయాన్ని, లేకపోతే మనకు ఒక అంటే మంచి చల్లటి గాలు వీస్తున్నాయి అంటారు చూసారా, ఒక ప్రభుత్వానికి ఒక అనుకూలమైనటువంటి అంశం అనమాట. సో దీని కారణంగా ఏంటంటే ఇప్పుడు మనకు భీతి గొలిపే ఫెరోషియస్ అంటే భీతి గొలిపే సెకండ్ వేవ్ టైంలో, ఈ పాండమిక్ టైంలో ఇలాంటి ప్రొజెక్షన్స్ అనేవి, అంటే ఎకానమీ అనేది పూర్తిగా, రెవెన్యూ అనేది, ఎజంప్షన్స్ అనేవి పూర్తిగా దెబ్బతిన్నాయి అనమాట. ఇలాంటి సమయంలో ఇలాంటి సహకారం అనేది సరైనటువంటి సమయంలో మనకు భారతదేశానికి సహాయం అందినట్టు అనమాట. ద పేఅవుట్ ఈజ్ ఆల్మోస్ట్ డబుల్ ద 53,511 crore that finance minister had budgeted for by way of dividend recipients including from nationalized banks and financial institutions. అంటే యాక్చువల్గా ఇప్పుడు వాళ్ళు ఆర్బీఐ మనకి ఇస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో అది ఒక డబుల్డ్ అమౌంట్ అనమాట. యాక్చువల్గా ఈ యొక్క ఫైనాన్స్ మినిస్టర్ ఏం చేశారంటే 53,511 కోట్లు అనేది బడ్జెట్లో ఈ యొక్క డివిడెండ్ రిసిపియెంట్స్ అనమాట, బ్యాంకుల దగ్గర నుంచి మేము తీసుకుంటాం, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ దగ్గర నుంచి, ఈ నేషనలైజ్డ్ బ్యాంక్స్ దగ్గర నుంచి మేము డివిడెండ్గా తీసుకుంటాం అని చెప్పిన అమౌంట్కి దగ్గర రెండింతలు ఉందన్నమాట. అంతే కదా, 53 అక్కడ వచ్చేసి 99, రెండింతల అమౌంట్ అనమాట. దట్ ద ఆర్బీఐ హ్యాస్ జనరేటెడ్ ఏ సర్ప్లస్ దట్ ఈస్ ఓవర్ 73% higher than what it posted for the previous 12-month period ended June 2020 is also noteworthy when one considers that the bank just changed its accounting calendar from July-June to an April-March format by truncating its last financial year టు ఏ 9-month పీరియడ్. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ ఆర్బీఐ అనేది ఈ సర్ప్లస్ అమౌంట్ అనేది జనరేట్ చేసింది అనమాట. ఇది 73% అనమాట, హయ్యర్ అనమాట. అంటే లాస్ట్ ఇయర్ ప్రీవియస్ 12 నెలలకు సంబంధించినటువంటి పీరియడ్ ఏదైతే జూన్ 2020 నుంచి ఉందో దానికి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి నోట్వర్తి ఏంటంటే ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం అనమాట. సో ఆ బ్యాంక్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అకౌంటింగ్ క్యాలెండర్ అనేది జూన్ నుంచి ఏప్రిల్ మార్చి మధ్యలో ఉంటుంది అనమాట. ఎప్పుడైనా సరే మనకు ఆ అకౌంటింగ్ క్యాలెండర్ మధ్యలో పూర్తిగా అంశాలన్నింటినీ తొలగించి ఆ 9 నెలల కాలంలో ఉన్నటువంటి అంశాలన్నింటినీ తొలగించి ఇప్పుడు కొత్తగా మొదలు పెడుతున్నాను అనమాట. ద ఆర్బీఐ యాన్యువల్ రిపోర్ట్ రిలీజ్డ్ ఆన్ Thursday shows that a sharp 63% contraction in expenditure was a major factor in boosting the surplus, especially as income fall by 11%. అంటే ఇప్పుడు ఈ ఆర్బీఐ అనేది యాన్యువల్ రిపోర్ట్ అనేది మన గురువారం అనేది రిలీజ్ చేసింది అనమాట. ఆ చూపించిన దాని ప్రకారం 63% అనేది తగ్గుదల, కాంట్రాక్షన్ అనేది ఏది ముఖ్యంగా ఎక్స్పెండిచర్ అంటే మనం ఖర్చు చేయాల్సినటువంటి మేజర్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించినటువంటి కాంట్రాక్షన్ అనేది జరిగింది. సో ఆ యొక్క కాంట్రాక్షన్ జరగడం వల్ల ఏమైతే అంటే మన ప్రభుత్వం యొక్క ఖర్చులను తగ్గించుకోవడం వల్ల మనకేంటి ఆ ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఏంటి, ఖర్చు లేదు కాబట్టి ఆ డబ్బంతా మిగిలిపోయింది అనమాట. దానివల్ల సర్ప్లస్ అనమాట, అంటే ఉండాల్సిన దానికన్నా ఎక్కువ మిగిలిందనమాట. సో ఎప్పుడు ఇన్కమ్ అనేది మనకు 11% పడిపోయినప్పటికీ కూడా మనం ఖర్చులు తగ్గించుకోవడం వల్ల ఏమైంది, మనకు కొంతవరకు ఆదాయం అనేది మిగిలిపోయింది అనమాట. However, the biggest contributor in real term was the 50,629 crore of exchange gain released by the central bank from its foreign exchange transactions. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క కోవిడ్-19 కాలంలో మనకు ఆదాయం లేదు, కానీ ఈ యొక్క ఆదాయం అనేది మన భారతదేశానికి ఇప్పుడు రావడానికి కారణం ఏంటంటే మనం మనీ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం అనమాట. ఇంటర్నేషనల్ మార్కెట్లో మనీ ఎక్స్చేంజ్ చేస్తూ ఉంటాం.
ఆ మనీ ఎక్స్చేంజ్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అనేది జరగడం వల్ల 50,629 కోట్ల ఆదాయం అనేది మనకు ఆ ఎక్స్చేంజ్ రూపంలో వచ్చిందనమాట. ద సెంట్రల్ బ్యాంక్ విచ్ అడ్మిట్స్ టు ఇంటర్వీనింగ్ ఇన్ ద ఫారెన్ ఎక్స్చేంజ్ మార్కెట్ టు స్మూతీ వైలెంట్లీ క్లియర్లీ హ్యాడ్ ఏ వెరీ బిజీ time mapping of the record foreign direct investment inflows that exceeds $81 billion at a gross level in the last financial year, as well as sizable portfolio investments from overseas. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఈ సెంట్రల్ బ్యాంక్ అనేది ఈ యొక్క ఏవైతే ఫారెన్కి సంబంధించినటువంటి ఎక్స్చేంజ్ మార్కెట్లో చాలా వరకు ఏంటంటే ఈ యొక్క వాలటైలిటీ అనమాట, అంటే అస్థిరత్వం అనే దానికి అంటే దానికి అనుగుణంగా దాని అస్థిరత్వానికి అనుగుణంగా వ్యవహరిస్తూ ఏం చేసిందంటే ఈ యొక్క అమౌంట్ అనే దాన్ని అంటే ఆ యొక్క ఆదాయాన్ని పొందిందనమాట. దీని ప్రకారం $81 బిలియన్ అమౌంట్ అనేది మన ఫైనాన్షియల్ ఇయర్లో ఈ యొక్క ఎక్సీడెడ్ దాన్ని మించిపోయి ఇన్ఫ్లో అనేది మన భారతదేశానికి వచ్చిందనమాట. సో దాని ప్రకారం ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఓవర్సీస్ నుంచి మనకి ఇన్వెస్ట్మెంట్ కూడా చాలా ఎక్కువ మొత్తంలో వచ్చిందనమాట. స్టిల్ ఏ 69% ఇంక్రీజ్ ఇన్ ఎక్స్చేంజ్ గెయిన్ ఓవర్ ద ప్రిసీడింగ్ 12-month పీరియడ్ ప్రాంప్ట్ ద క్వశ్చన్ యాజ్ టు వెదర్ ద ఆర్బీఐస్ ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ వర్ ఆల్ ఎంటైర్లీ amid only at stabilizing the rupees value. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే మొత్తం ఇప్పటికీ కూడా 69% ఈ యొక్క ఎక్స్చేంజ్ గెయిన్ అనేది పెరుగుతూ వస్తుందన్నమాట. మనకు ప్రిసీడింగ్ 12 monthsలో అంటే ఇంతకుముందు గడిచిపోయిన 12 నెలల్లో కనుక మనం చూసుకుంటే కనుక దానికన్నా ఎక్కువ మొత్తంలో వస్తుందన్నమాట. దాంతోపాటు మనకి ఏంటంటే ఆర్బీఐ అనేది ఈ యొక్క ఫారెన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్ అనేది ఎందుకు చేస్తుంది అంటే ఈ COVID-19 టైంలో ఈ రూపీ వాల్యూ ఏదైతే ఉందో దాని స్థిరత్వం పొందించడం కోసం, ఆ రూపీ వాల్యూ యొక్క పతనం కాకుండా లేకపోతే రూపీ వాల్యూ అనేది పెరగకుండా స్థిరంగా ఉండే విధంగా చూడటం కోసమే ఆర్బీఐ అనేది ఇలాంటి చర్యలు తీసుకుంటుంది అనమాట. గివెన్ ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎకనామిక్ disruption caused by the ongoing pandemic and the lack of visibility on the cost that the economy is going to have to bear in the coming months, the RBI's transaction surely provides a much needed buffer to the government's finances. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క ఏదైతే ఉందో ఈ యొక్క ఎకనామిక్ డిస్రప్షన్ అనేది ఆర్థికపరమైనటువంటి అంతరాయం అనేది మనకి ఈ పెండమిక్ సమయంలో చాలా వరకు కనపడుతుందన్నమాట. దీనికి కారణం ఏంటంటే ల్యాక్ ఆఫ్ విజిబిలిటీ అనమాట. అంటే ఈ కాస్ట్కి సంబంధించి ఎకానమీకి సంబంధించినటువంటి ఈ యొక్క విజిబిలిటీ అనేది లేకపోవడం కారణంగా మనం చాలా వరకు ఇబ్బంది పడుతున్నాం అనమాట. ఈ రాబోయే కాలంలో ఇలాంటి పరిస్థితులనే ఉంది. కానీ ఈ యొక్క ఆర్బీఐ అనేది ఈ అమౌంట్ ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఏమవుతుందంటే రాబోయే కాలంలో ఈ యొక్క ప్రభుత్వానికి చాలా వరకు ఆర్థికపరమైనటువంటి సహాయం అనేది అందుతుంది అనమాట. హౌఎవర్ బోత్ ద సెంట్రల్ అండ్ ద సెంట్రల్ బ్యాంక్ నీడ్ టు బీ కాగ్నిజెంట్ ఆఫ్ ద రిస్క్ ఇన్ మేకింగ్ ఏ హ్యాబిట్ ఆఫ్ బ్యాంకింగ్ ఆన్ ది సర్ప్లసెస్ టు కుషన్ ద గవర్నమెంట్స్ కఫియర్స్. అంటే ఇప్పుడు మనం ఏమైనా చూసుకుంటే ఏదేమైనప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, ఈ యొక్క కేంద్ర బ్యాంక్ కావచ్చు, అంటే ఆర్బీఐ కావచ్చు, వీళ్ళు ఏంటంటే పూర్తిగా కాగ్నిజెంట్ అనమాట, పరిజ్ఞానం కలిగి ఉండాలి. దీనివల్ల వచ్చే రిస్క్ అంటే ఎప్పుడు కూడా బ్యాంకుల దగ్గర నుంచి ఇలా డబ్బులు సర్ప్లస్ ఎక్కువ మొత్తంలో ఉన్న అమౌంట్ని వీళ్ళు ఇలా తీసుకోవడం అనేది సరైనటువంటి ఈ యొక్క గవర్నమెంట్కి సంబంధించినటువంటి అవసరాలకు, గవర్నమెంట్ యొక్క కెఫియర్కు అంటే అవసరాలకు గవర్నమెంట్ ఖర్చులో తీసుకోవడం అనేది సరైనటువంటి అంశం కాదు. ఎప్పుడు సర్ప్లస్గా ఉంటే ఏదైనా ఆ కష్టకాలంలో ఉపయోగపడతాయి అనమాట. ఆఫ్టర్ ఆల్ జస్ట్ 2 years ago the RBI had transferred a record 1.76 lakh crore to the exchequer. అంటే ఇప్పుడు ఏదైతే మనం ఈ అంశాలన్నిటికన్నా ముందు మనం ఏంటంటే 2 సంవత్సరాల క్రితం ఆర్బీఐ ఏం చేసిందంటే మన భారతదేశం యొక్క ఏదైతే యొక్క ఎక్స్చెక్కర్ అంటే ఏంటంటే ధనాగారం అనమాట. ఈ ధనాగారానికి 1.76 లక్షల కోట్ల రూపాయలు అనేది అమౌంట్ అనేది ట్రాన్స్ఫర్ చేసిందనమాట. వైల్ ద రిజర్వ్ బ్యాంక్ హ్యాజ్ ఎన్ష్యూర్డ్ దట్ ఇట్ మెయింటైన్స్ contingency recovery at exactly 5.5% of the overall size of its balance sheet. The level of its reserves provides a little wiggle room to safeguard against a sudden unexpected financial crisis and is at the lower end of the 5.5% to 6.5% band recommended by the Bimal Jalan Committee. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ఈ యొక్క ఆర్బీఐ అనేది రిజర్వ్ బ్యాంక్ అనేది ఎప్పుడు కూడా ఈ యొక్క కంటింజెన్సీ రిజర్వ్స్ అనమాట, ఎప్పుడు కూడా ధనాన్ని కొంతవరకు వాళ్ళు రిజర్వ్స్ దాచిపెట్టుకుంటూ ఉండాలన్నమాట. ఎట్లా ఉండాలి అంటే ఆ అమౌంట్ అనేది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఏవైతే యొక్క బ్యాలెన్స్ షీట్లో 5.5% ఎక్కువ అమౌంట్ అనేది వాళ్ళు నిల్వ ఉంచుకోవాలి. ఎందుకని ఎప్పుడైనా కానీ మనం కనుక సడన్గా ఏదైనా షార్టేజ్ కావచ్చు, అన్ఎక్స్పెక్టెడ్ ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చిందనుకోండి, అప్పుడు అనేది 5.5 to 6.5
మధ్యలో కనుక ఆ యొక్క అమౌంట్ ఉందనుకోండి, మనం దాన్ని అధిగమించవచ్చు అనమాట. ఎవరు చెప్పారు ఈ రిపోర్టు? విమల్ జలన్ కమిటీ అనేవాళ్ళు వీళ్ళు చెప్పారనమాట. ఆర్బీఐకి సంబంధించిన అమౌంట్లో ఆ యొక్క బ్యాలెన్స్ షీట్లో ఉండాల్సినటువంటి అమౌంట్లో 5.5 నుంచి 6.5% అమౌంట్ అనేది ఎప్పుడు వాళ్ళ దగ్గర ఉంచుకోవాలి అన్నారు. సో అలాంటి అమౌంట్ ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, సర్ప్లస్ అమౌంట్ అని చెప్పి ప్రభుత్వానికి ఇస్తున్నారు. రేపు సడన్గా ఏదైనా ప్రమాదం జరిగి నష్టం జరిగింది అనుకోండి, మనకు ఆర్థికంగా ఇబ్బంది ఏర్పడింది అనుకోండి, సంక్షోభం వచ్చింది అనుకోండి, అప్పుడు ఆర్బీఐ దగ్గర డబ్బులు ఏమి ఉండవు అనమాట సహాయం చేయడానికి. విత్ ద గవర్నమెంట్ ఫేసింగ్ ద likelihood of overshooting its budgeted borrowings given the higher spending needed to bolster vaccinations, healthcare, and direct fiscal support, the RBI balance sheet could swell ఇన్ సైజ్ దిస్ ఇయర్ టు. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఇప్పుడు గవర్నమెంట్ అనేది చాలా వరకు ఈ యొక్క లైక్లీహుడ్ ప్రాబ్లమ్స్ అనమాట, ఈ యొక్క సమస్యలు అనేవి బడ్జెట్గా, అంటే బడ్జెట్లో మనం ఏవైతే ఉన్నాయో బారోయింగ్స్ మించి అప్పులు అనేది తీసుకుంటుంది అనమాట, హైయర్ స్పెండింగ్స్ అనేది ఖర్చు చేస్తుంది. దేనికోసం? వ్యాక్సినేషన్ని సహాయకారిగా ఉండడం కోసం, వ్యాక్సినేషన్ని బోస్టర్ అనమాట సహాయకారిగా ఉండేందుకు, హెల్త్ కేర్ ఫెసిలిటీస్ కోసం, డైరెక్ట్ ఫిజికల్ సపోర్ట్ కోసం ప్రజలకి. దాంతోపాటు ఆర్బీఐ బ్యాలెన్స్ షీట్లో ఏంటంటే ఈ యొక్క సైజ్ అనేది బాగా పెరిగిపోతుంది అనమాట. ఈ సంవత్సరం మనకు ఆర్బీఐలో అమౌంట్ అనేది బాగా వచ్చి పడుతుందన్నమాట. సో దాన్ని ఉపయోగించుకొని వీళ్ళు ఏం చేస్తున్నారు, ఈ యొక్క కోవిడ్-19లో ఉన్నటువంటి సమస్యలు ఏవైతేనే వాటి పరిష్కరిస్తున్నారు అనమాట. ఇట్ వుడ్ బిహేవ్ policy makers to remember that the central bank is ultimately the lender of a last resort to the nation as a whole and can ill afford to be less than adequately funded to meet every conceivable contingency. అంటే ఇప్పుడు మనం ఈ యొక్క పాలసీ మేకర్స్ అనేవాళ్ళు ఖచ్చితంగా బిహావ్ అంటే ఏంటంటే అర్థం చేసుకోవాలి, వాళ్ళు అర్థం చేసుకొని ఆ యొక్క విధానాన్ని అవలంబించాలన్నమాట. సో ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ ఏదైతే ఉందో, అంటే ఈ యొక్క కేంద్ర ప్రభుత్వానికి బ్యాంక్ అనేది ఎప్పుడైనా సరే అల్టిమేట్గా చివరిగా అప్పు ఇచ్చే వ్యక్తి. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎక్కడ అప్పులు దొరకలేదు, ఇంక చివరిగా ఎవడు మిగిలిపోయాడంటే ఆర్బీఐ బ్యాంక్, అంటే ఈ యొక్క సెంట్రల్ బ్యాంక్ అనేది ఉంది అని అనుకోవాలే. కానీ ప్రతి చిన్న సమస్యకి, ప్రతి చిన్న ఆదాయానికి కూడా ఈ యొక్క ఆర్బీఐని పోయి మనం డబ్బులు తీసుకోవటం వల్ల రాబోయే కాలంలో మన భారతదేశానికి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది అని చెప్తున్నారు అనమాట. ఏం లేదండి, ఇప్పుడు మన భారతదేశంలో ఆర్బీఐ బ్యాంక్ సంబంధించినటువంటి కొంత అమౌంట్ అనేది సర్ప్లస్గా ఉందని చెప్పేసి మన భారతదేశ ప్రభుత్వానికి వాళ్ళు బదలాయింపు చేస్తున్నారు. ఆల్రెడీ 2.5 సంవత్సరాల క్రితం 1.76 లక్షల కోట్ల రూపాయలు బదలాయింపు చేశారు. ఇప్పుడు దగ్గర ₹1,00,000 కోట్లు అనేవి బదలాయింపు చేస్తున్నారు అనమాట. ఇలా ఆర్బీఐ దగ్గర నుంచి బదలాయింపు చేయడం వల్ల రేపు రాబోయే కాలంలో మనకు ఆర్థికపరమైనటువంటి ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆర్బీఐ దగ్గర కొంత పర్సెంటేజ్ అనేది 5.5%, 6.5% అమౌంట్ అనేది ఎప్పుడు కూడా వాళ్ళ బ్యాలెన్స్ షీట్ అమౌంట్లో ఉన్న పర్సెంటేజ్తో సమానంగా ఉండాలి. ఆ అమౌంట్ కనుక లేకపోతే ఏదైనా సంక్షోభం వస్తే దాన్ని తట్టుకునే శక్తి అనేది ఆర్బీఐకి ఉండదన్నమాట. అలాంటి పరిస్థితులు రానియకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది అని చెప్తున్నారు అనమాట. ఇక నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ టూ మైండ్స్. అంటే ఇప్పుడు ఇన్ టూ మైండ్స్ అంటే 2 రకాలైనటువంటి ఆలోచన విధానం అనమాట. అంటే ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యకు సంబంధించి కొంతమంది అనుకూలంగా ఉంటారు, కొంతమంది ప్రతికూలంగా ఉంటారనమాట. అలాంటిదే ఇప్పుడు ఈ కోవిడ్-19 సమయంలో ఒలింపిక్ గేమ్స్ జరగాల వద్దు అనే అంశానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఇన్ టూ మైండ్స్, the IOC is walking on the razor's edge in its bid to conduct the Olympics in Tokyo. ఇప్పుడు ఐఓసీ అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అనమాట. ఈ ఒలింపిక్ కమిటీ రోజర్ ఫెదరర్ అనే అతను ఈ మధ్య కొన్ని స్టేట్మెంట్స్ అనేవి చేశాడు. సో ఆ యొక్క ఇంటర్నేషనల్ కమిటీ కూడా రోజర్ ఫెదరర్ ఏదైతే మాట్లాడాడో దానికి అనుకూలంగా వ్యవహరిస్తుంది అనమాట. సో దేనికి సంబంధించి టోక్యోలో ఒలింపిక్ గేమ్స్ జరగాలనే అంశం గురించి రోజర్ ఫెదరర్ మాట్లాడాడు, దానికి అనుకూలంగానే ఐఓసీ కూడా ప్రతిస్పందిస్తుంది అనమాట. నాట్ ఎవ్రీ వన్ ఈజ్ ఎంథూజియాజ్డ్ అబౌట్ ద బిగ్గెస్ట్ స్పోర్టింగ్ ఈవెంట్ ఆఫ్ ద వరల్డ్ డ్యూ ఇన్ కపుల్ ఆఫ్ మంత్స్ ఇన్ టోక్యో. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ప్రపంచంలో ఎవ్వరికీ కూడా ఈ యొక్క ప్రపంచంలోకి వెళ్ళి అత్యంత పెద్దదైనటువంటి ఈ యొక్క ఆటల పోటీ అనేది, ప్రపంచంలో అత్యంత పెద్దదైన ఆటల పోటీ మీద ఎవరికి ఇంట్రెస్ట్ లేదనమాట. రాబోయే 2 నెలల్లో టోక్యోలో జరగబోతుంది అనమాట. దాని మీద ఎవరికి పెద్దగా ఉత్సాహం కానీ ఇంట్రెస్ట్ కానీ లేదనమాట. లెస్ దాన్ ఏ fortnight ago, Roger Federer spoke about the uncertainty looming over the Olympics, saying athletes need a firm decision and that he is in two minds about the event. అంటే ఇప్పుడు ఏంటి అంటే ఈ రోజర్ ఫెదరర్ అనే అతను ఒక పక్షం క్రితం రోజుల క్రితం, అంటే ఫోర్ట్నైట్ అంటే 12 రోజుల క్రితం అని, ఒక పక్షం 2 వారాల క్రితం ఆయన ఒక స్టేట్మెంట్ అనేది ఇచ్చాడనమాట. ఏం చెప్పాడంటే ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ సంబంధించినటువంటి ఈ యొక్క అనిశ్చితి అనేది, అన్సర్టనిటీ అంటే అనిశ్చితి అనేది చుట్టూ తిరుగుతూ ఉంది. సో ఇప్పుడు అథ్లెట్స్ అనే వాళ్ళకి ఈ సమయంలో సరైనటువంటి డెసిషన్, ఫిర్మ్ డెసిషన్ అనేది కరెక్ట్ అయినటువంటి డెసిషన్ తీసుకోవాలా. నాకైతే 2 రకాలైనటువంటి అభిప్రాయాలు అనేవి ఈ ఈవెంట్కి సంబంధించి మైండ్లో 2 రకాలైనటువంటి అభిప్రాయాలు తిరుగుతున్నాయని చెప్పాడనమాట. దేర్ ఆర్ 2 డయామెట్రికల్లీ ఆపోజిట్ వాయిసెస్ ఎమర్జింగ్ ఫ్రమ్ జపాన్. సో సేమ్ ఇలానే
రెండు విరుద్ధమైనటువంటి ఈ యొక్క వాయిసెస్ అనేవి ఈ జపాన్లో మనకు వినపడుతూ ఉన్నాయన్నమాట. యాజ్ ద కరోనా వైరస్ పెండమిక్ rages across the Iceland nation, a BBC report stated that only 1.9% of the population has been fully vaccinated, while COVID-19 infections and current deaths stand at over 7 lakh and 12,000 respectively. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కరోనా వైరస్ సంబంధించినటువంటి పెండమిక్ అనేది బాగా రేజెస్ అంటే ప్రకోపం చెందుతుంది, బాగా తీవ్రంగా ఉందన్నమాట. ఇక్కడ ఈ యొక్క జపాన్లో బీపీసీ ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆ జపాన్ మొత్తం పాపులేషన్లో కేవలం 1.9% మంది మాత్రమే వ్యాక్సిన్ వేయించుకున్నారనమాట. మిగతా వాళ్ళు ఎవరు వ్యాక్సిన్ వేయించుకోలేదు. అక్కడ ఈ యొక్క కోవిడ్-19 ఇన్ఫెక్షన్లో మరణాల సంఖ్య అనేది కనుక చూసుకుంటే ఇన్ఫెక్షన్లు వచ్చిన వాళ్ళు 7 లక్షల మంది అయితే మరణించిన వారు 12,000 మంది అనమాట. హాస్పిటల్స్ ఆర్ ఓవర్వెల్మ్డ్ అండ్ ఫుల్లీ అవేర్ ఆఫ్ దట్ గ్రిమ్ కంటెక్స్ట్. ఏ మేజారిటీ ఆఫ్ Japanese citizens emphasized that Olympics should either be postponed or cancelled, while their collective voice found resonance through opinion polls. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క హాస్పిటల్స్ అన్నీ కూడా జపాన్లో పూర్తిగా నిండిపోయినాయి అనమాట, ఓవర్వెల్మ్డ్ అధికంగా తయారైపోయి నిండిపోయినాయి అనమాట. ఎందుకని ఈ యొక్క గ్రిమ్ కాంటెస్ట్ అనమాట, ఏదైతే మనకు మసకబారినటువంటి విధానం కారణంగా ఈ కోవిడ్-19 కారణంగా మెజారిటీ ఆఫ్ ద జపనీస్ ఏమనుకుంటున్నారంటే వాళ్ళు ఏం నొక్కి చెప్తున్నారంటే ఈ ఒలింపిక్ గేమ్స్ని కుదిరితే పోస్ట్పోన్ చేయండి లేదా క్యాన్సిల్ చేయండి అని అందరు కలెక్టివ్ వాయిసెస్ అనేవి ఈ యొక్క వాయిస్ యొక్క అనుగుణ్యత రిజొనెన్స్ అంటే అనుగుణ్యత అనేది ఈ యొక్క ఒపీనియన్ పోల్స్లో కనపడింది అనమాట. యాజ్ ఏ కౌంటర్ లోకల్ అఫీషియల్స్ అండ్ ద ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ IOC held firm that the games will be conducted from July 23rd to August 8th. సో ఇప్పుడు దీనికి కౌంటర్గా అక్కడ ఉన్న ప్రజలందరూ అలా రెస్పాండ్ అవుతే దానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్నటువంటి అఫీషియల్స్ లోకల్ అఫీషియల్స్ అంటే జపాన్లో ఉన్నటువంటి లోకల్ అఫీషియల్స్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కావచ్చు ఏం చెప్పారు అంటే ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి రేపు జూలై 23వ తారీఖు నుంచి ఆగస్టు 8 మధ్యలో ఖచ్చితంగా జరుగుతాయి అని స్టేట్మెంట్ ఇచ్చారన్నమాట. ద క్వార్టర్నెలియల్ షోపీస్ చైర్మన్షిప్ ఒరిజినల్లీ slotted for 2020 was postponed by a year during the first wave of the pandemic, and organizers believe that an event with a staggering $15.4 billion budget cannot afford another revoking of the date. అంటే ఇప్పుడు మనకు ఈ యొక్క కార్డినల్ అంటే ఇప్పుడు మన భారతదేశమే కాదు ప్రపంచంలోని 4 మూలల నుంచి జరిగేటువంటి ఈ యొక్క ఛాంపియన్షిప్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ఒరిజినల్ షెడ్యూల్ అనేది 2020లో యాక్చువల్గా ఉందన్నమాట. దాన్ని ఏం చేశారు, పోస్ట్పోన్ చేశారనమాట. ఎందుకని అప్పుడు ఫస్ట్ వేవ్ అనేది పెండమిక్ అనేది కారణంగా ఏమైందంటే పోస్ట్పోన్ చేయడం జరిగింది. దీనికి కారణంగా ఏంటంటే $15.4 బిలియన్ బడ్జెట్ అనేది పూర్తిగా దాంట్లో నాశనం అయిపోయింది అనమాట, దాంట్లో కలిసిపోయింది. అంటే దాన్ని చేయకుండా అంటే ఆ బడ్జెట్ అనేది ఎస్టిమేషన్ జరిగింది, దానివల్ల నష్టం అనేది ఏర్పడింది అనమాట. ద ఒలింపిక్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ అబౌట్ స్ట్రైవింగ్ ఫర్ ద impossible as evident in its motto faster, higher, stronger, which defined the games ever since its modern version commenced at Athens in 1896. అంటే ఒలింపిక్ గేమ్స్ అనేవి ఎప్పుడు మనం కనుక చూసుకుంటే ఏంటంటే అంటే ఇక్కడ ఇంపాసిబుల్ ఎవిడెంట్ అనమాట, మోటో అనమాట. ఇవి ఎప్పుడు కూడా ఫాస్టర్, హయ్యర్, స్ట్రాంగర్ ఎలాంటి పరిస్థితులైనా కానీ గేమ్స్ అనేవి జరగకుండా ఎప్పుడైతే థేన్స్లో 1896 నుంచి మొదలుపెట్టారో అప్పటి నుంచి కూడా ఇవి కంటిన్యూస్గా జరుగుతున్నాయి అనమాట. ద బ్రేవ్డ్ పాస్ట్ ద గ్యాప్స్ కాజ్డ్ బై ద వరల్డ్ వార్స్ యాజ్ ద 1916, 1940 and 1944 events were shelved and also capped with the Cold War years when the Western and Eastern blocs took turn to boycott the 1980-1984 games. అంటే ఇప్పుడు మనం కనుక చూస్తే ఈ యొక్క అంటే అత్యంత ధైర్య సాహసాలతో కూడినటువంటి ఈ ఆటలు అనేవి మనకు కొన్నిసార్లు అంతరాయం కలిగిందనమాట. ఎప్పుడు మనకు ప్రపంచ యుద్ధాలు 1916 మొదటి ప్రపంచ యుద్ధం, అప్పుడు 1940-44 రెండవ ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు ఈ సమయాల్లో ఈ ఈవెంట్స్ అప్పుడు పూర్తిగా ఈ యొక్క ఆటలు అనేవి నిలిపివేతలు చేయడం జరిగింది. దాంతోపాటు ఈ యొక్క కోల్డ్ వార్ అనేది జరిగిందనమాట. అమెరికాకి రష్యాకి జరిగినటువంటి కోల్డ్ వార్లో వెస్టర్న్ ఈస్టర్న్ బ్లాక్స్ అనేవి కొన్ని బ్లాక్స్ అనేవి ఈ యొక్క 1980-84 సంబంధించినటువంటి గేమ్స్ని కొంతవరకు వాళ్ళు బాయ్కాట్ చేశారనమాట. మేము వీటి గేమ్స్లో పాల్గొనమేమో అని చెప్పేసి బాయ్కాట్ చేశారనమాట. అలాంటి కొన్ని సమస్యలనే వచ్చినాయి అనమాట. బట్ ద పెండమిక్ ఈజ్ అ బిగ్గర్ అబ్స్టాకిల్ ఈవెన్ వైల్ వ్యాక్సినేషన్ డ్రైవ్స్ కంటిన్యూ ఎట్ వేరియడ్ స్పీడ్స్. అంటే ఇప్పుడు మనకు ఇంతకుముందు చెప్పిన కారణాలు వేరు, కానీ ఇప్పుడు పెండమిక్ అనేది చాలా వరకు అంతరాయాన్ని కలిగించే అంశం అనమాట. ఈ యొక్క వ్యాక్సినేషన్ డ్రైవ్ అనేది రకరకాల ప్రదేశాల్లో రకరకాల వేగాలతో జరుగుతుందన్నమాట, వేరియడ్ స్పీడ్స్ అనమాట, రకరకాల వేగాలతో జరుగుతుందన్నమాట. పీపుల్ డు ఎర్న్ ఫర్ నార్మల్సీ అండ్ పోస్ట్ ఆఫర్స్ దట్ illusionary thrill of everything being fine with the world.
అంటే మనకు పీపుల్ అనేది మనం కనుక చూసుకుంటే ఏంటంటే నార్మల్గా ఈ స్పోర్ట్స్ అనేవి అంటే ఇల్యూజనరీ అనమాట. అంటే ఒక ఏదైతే మనకు ఇల్యూజనరీ ఏంటంటే ఊహాజనితమైనటువంటి ఒక థ్రిల్ని కలిగించే విధంగా ఇప్పుడు ఈ పరిస్థితులు అనేవి ఉన్నాయన్నమాట. అంటే ఆ యొక్క గేమ్స్ అనేవి జరగకపోవచ్చు అనమాట. సీన్ త్రూ దట్ ప్రిజమ్ ద ఒలింపిక్స్ ఈజ్ ద హయ్యెస్ట్ బెంచ్ మార్క్. అంటే మనం ఒక ప్రిజం అద్దంలోంచి కనుక మనం దీన్ని చూస్తే కనుక ఈ ఒలింపిక్స్ అనేవి హైయెస్ట్ బెంచ్ మార్క్ అనమాట. యూరోపియన్ ఫుట్బాల్, ఇంటర్నేషనల్ క్రికెట్ and Grand Slam tennis have all resurfaced while following COVID-19 protocols. అంటే మనకు యూరోపియన్ ఫుట్బాల్ కావచ్చు, ఇంటర్నేషనల్ క్రికెట్ కావచ్చు, తర్వాత టెన్నిస్ గ్రాండ్ స్లామ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా తిరిగి మొదలుపెట్టారనమాట. ఎలాగా కోవిడ్-19 ప్రోటోకాల్ను ఉపయోగించి. బట్ దేర్ ఆర్ నో ఫుల్ ప్రూఫ్ మెజర్స్ యాజ్ ద లేటెస్ట్ ట్రంకేటెడ్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ క్లియర్లీ రివీల్డ్. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు ఆ గ్రాండ్ స్లామ్లో అవన్నీ బాగానే జరిగినాయి కానీ ఈ మధ్యకాలంలో మనకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ట్రంకేటెడ్ అనమాట, మధ్యలోనే విడిచిపెట్టామన్నమాట. అలాంటిది మాత్రం క్లియర్ ఎడిషన్ అంటే ఒక మనకు ప్రూఫ్లు చూపించే విధంగా, ఫుల్ ప్రూఫ్స్ చూపించే విధంగా, అంటే ఈ ఆటల వల్ల కూడా కోవిడ్-19 వ్యాపిస్తుంది అనేది ఒక రివీల్ చేసిందనమాట. అది మాత్రం ఆ గేమ్స్ అనేవి అందుకే ఆపేశారనమాట. మన ఇండియన్ ప్రీమియర్ లీగ్ అనేది ఆపడానికి కారణం ఏంటి? కొంతమంది ఆటగాళ్ళకి ఈ కోవిడ్ అనేది వ్యాపించిందనమాట. డిస్పైట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అండ్ బయో బబుల్స్, స్పోర్ట్స్ పీపుల్ ఆర్ వనరబుల్ టు ద వైరస్ అండ్ ద ఒలింపిక్స్ విత్ యాన్ expected audience of 11,091 athletes can be a logistical nightmare. అంటే ఇప్పుడు మనం కనుక చూసుకుంటే డిస్పైట్ అంటే అన్నీ అయినప్పటికీ కూడా అంటే మనకు డిస్పైట్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ రకరకాలైనటువంటి అంటే ఈ యొక్క కోవిడ్-19 నుంచి రక్షణాత్మకమైనటువంటి అంశాలు మనం తీసుకున్నప్పటికీ బయో బబుల్ అంటే ఏంటంటే కోవిడ్-19 వ్యాపింపజేయకుండా అందరినీ ఒకళ్ళని కలవనీయకుండా ఆడియన్స్ని ఆటగాళ్ళని కలవనీయకుండా దూరంగా ఉంచుతారనమాట. అది బయో బబుల్స్ అంటారనమాట. ఇలాంటి బయో బబుల్స్ అవన్నీ ఉన్నప్పటికీ కూడా ఈ స్పోర్ట్స్ పీపుల్ అనేవాళ్ళు వనరబుల్ టు ద వైరస్ అనమాట. అంటే ఈ యొక్క వైరస్ కారణంగా వాళ్ళ ప్రమాదం పడే అవకాశం ఉందన్నమాట. సో ఒలింపిక్స్ అనేవి మనకు దగ్గర మొత్తం ఈ ఆటగాళ్ళ సంఖ్య 11,091 మంది అథ్లెట్స్ అనేవాళ్ళు ఈ ఆటల్లో పాల్గొంటారు. దాంతోపాటు ఈ పూర్తిగా ఇలాంటి ఆటగాళ్ళు అంతా ఇంత మంది సంఖ్యాకుల ఆటల్లో పాల్గొనటం అనేది మనం ఎలా ఉంటుంది అంటే రవాణా పరంగా ఏంటంటే ఒక నైట్ మేర్ అనమాట. అంటే ఒక పీడకల రవాణా లాజిస్టికల్ అంటే వాళ్ళ ముందు ఒక చోటకు తీసుకురావడం అనేది పెద్ద సమస్య అనమాట. ద ఐఓసీ ఈజ్ వాకింగ్ ఆన్ ద రోజర్స్ ఎడ్జ్ ఇన్ ఇట్స్ బిడ్ టు కండక్ట్ ద ఒలింపిక్స్ ఇన్ ఏ రిలక్టెంట్ నేషన్ వేర్ ఈవెన్ ద ఈవెంట్ పార్ట్నర్ Asahi Shimbun Daily sought the cancellation of the games citing the strain of the health sector. సో ఇప్పుడు మనకు ఈ యొక్క ఐఓసీ ఇంటర్నేషనల్ ఏదైతే ఉందో ఒలింపిక్ కమిటీ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా ఎవరి దారిలో నడుస్తున్నారంటే రోజర్ ఫెదరర్ ఏదైతే చెప్పాడో ఆయన దారిలో నడుస్తున్నారనమాట. ఇప్పుడు ఈ ఒలింపిక్ గేమ్స్ అనేవి అంటే అయిష్టతో కూడినటువంటి ఈ యొక్క నేషన్ అంటే అక్కడ జపాన్ ప్రజలందరూ కూడా దాన్ని అయిష్టంగా ఉన్నారు దాన్ని కండక్ట్ చేయడం సంబంధించి. తర్వాత ఈ యొక్క ఈవెంట్ పార్ట్నర్ అయినటువంటి అసాహి షింబున్ డైలీ అనేది వాళ్ళు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఈ గేమ్స్ని ఈ యొక్క ఆరోగ్య కారణాల రీత్యా ఆ మరకలు అంటుతాయనే దృష్ట్యా వాళ్ళు క్యాన్సిల్ చేయాలనుకుంటున్నారు అనమాట. సో ఫర్ ద మోస్ట్ పెసిమిస్టిక్ ఆఫ్ ద ఎక్స్పర్ట్స్ హ్యావ్ బీన్ ద వన్స్ బీయింగ్ ప్రూవ్డ్ రైట్. అంటే ఇప్పుడు ఈ యొక్క నిరాశాబాధితమైనటువంటి అంటే పెసిమిస్టిక్ అంటే నిరాశాభరితమైనటువంటి ఈ యొక్క విధానంలో ఎక్స్పర్ట్స్ అనేవాళ్ళు ఏం చేయాలి అంటే కనుక వీళ్ళు ప్రూవ్డ్ రైట్ అనమాట. అంటే వాళ్ళు ఈ నిరాశ పడుతున్నప్పుడు ఈ గేమ్స్ ఏవో ఆడలేకపోతున్నారు నిరాశ పడుతున్నప్పటికి కూడా వాళ్ళు చేస్తున్న పని మంచిదే. ఎందుకని ఆ గేమ్స్ని ఆపేస్తున్నారు? ఆరోగ్య దృష్ట్యా అంటే ఆటగాళ్ళ యొక్క ఆరోగ్యాల దృష్ట్యా వాళ్ళు ఆ గేమ్స్ ఆపేస్తున్నారని కనుక కన్ఫామ్ అనుకుంటే కనుక అది ప్రూవ్డ్ రైట్. అది అంటే అది వాళ్ళు ఆటలు ఆపేయడం అనేది కరెక్టే అనుకుంటే కనుక ఏ సమస్య ఉండదు అని చెప్తున్నాను అనమాట. ఏం లేదండి, ఒలింపిక్ గేమ్స్ ఆడాలనుకుంటున్నారు. రోజర్ ఫెదరర్ అనే అతను ఈ యొక్క ఒలింపిక్ గేమ్స్ గురించి సంచలనాత్మకమైన వ్యాఖ్యలు చేశారనమాట. ఇప్పుడు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ కూడా ఆయన అడుగుజాడలో నడుస్తుందన్నమాట. దీనికి అనుగుణంగా ఏంటి ఇక్కడ జపాన్లో ఉన్న ప్రజలు కూడా ఈ ఆటలను వ్యతిరేకిస్తున్నారు. సో ఇప్పుడు ఈ ఆటలను క్యాన్సిల్ చేయడం వల్ల ఈ యొక్క వ్యాధి సంక్రమణ చేయకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. ఒకవేళ అలా కాకుండా ఈ యొక్క ఆటలు చాలా ప్రతిష్టాత్మకమైన ఆటలు ఆడించాలి అనుకుంటే కనుక 11,091 మంది అథ్లెటిక్స్ పాల్గొనే ఆటల్లో వాళ్ళ ప్రాణాలు పలంగా పెట్టినట్టే అవుతుంది అని చెప్తున్నారు అనమాట. సో ఇవ్వండి ఈరోజు నా హిందూ నంటూ ఆర్టికల్ ఎక్స్ప్లెనేషన్. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చే ఉంటుంది అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ఏదైనా చెప్పాలి అనుకుంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా సబ్స్క్రైబ్ అవ్వడం ఉంటే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్.